మనం మాట్లాడిన దాంట్లో మళ్ళొకసారి యూత్‌కి, న్యూ ఇన్వెస్టర్స్‌కి మనం ఒకసారి రివైజ్ చేయాలి అంటే నాకు తెలిసి నేను మిమ్మల్ని అడగడం లేదు, నేను నేర్చుకోవడానికి అడుగుతున్నా. నాతో పాటు మొదటి నవనీత్ 2 ఎపిసోడ్స్‌లో ఉన్నాడు. మన ఆడియన్స్ కూడా కూర్చుని నేర్చుకుంటున్నారు, ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. ఇంపార్టెంట్ పాయింట్స్ని ఒకటి ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్. మీరు జాబ్లో కానీ వ్యాపారంలో కానీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది నా ఉద్దేశంలో అది ఒక యాటిట్యూడ్, ఒక హ్యాబిట్. ఎర్నింగ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ కాదు. రిటైర్మెంట్ ప్లానింగ్కి, ఫైనాన్షియల్ ప్లానింగ్కి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము. నా సలహా ఏంటంటే ఇన్సూరెన్స్ని, ఇన్వెస్ట్మెంట్ని మిక్సప్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇంకొకటి ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్కి దిగినప్పుడు మనం అసెట్ అలొకేషన్ గురించి, అసెట్ క్లాసెస్ గురించి చాలా మాట్లాడాం. ఇవాళ మార్కెట్ పడిపోయిందంటే భయం, అమ్మేసుకొని బయటపడాలి, ట్రంప్ వచ్చాడు, టారిఫ్స్ వచ్చాయి, అమ్ముకొని బయటపడాలి అని. లేదా గ్రీడ్ అంటే ఇప్పుడు బాగా పెరిగింది, 40% లాభం వచ్చింది, ఇంకా వస్తుందేమో, ఇప్పుడే అమ్ముకోకూడదు, నేను పెట్టుకోవాలి ఊరబెట్టుకోవాలి అనే దాన్ని గ్రీడ్ అంటారు. అప్ టు ఏజ్ 50 or 55, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎవ్రీ వన్ హ్యాస్ టు రిమెంబర్ దిస్. అప్ టు ద ఏజ్ 55 నమస్తే, వెల్కమ్ టు 3TV. మనము గత 9 ఎపిసోడ్లలో డబ్బుల గురించి మాట్లాడుతున్నాం. కోటీశ్వరుడు సిరీస్లో ఇప్పటివరకు 9 చేసినాం మన భాషమన్నతో. వెల్కమ్ టు ద షో. నమస్తే శ్రీశైల్, నమస్తే 3TV ప్రేక్షకులకు. అసలు ఈ ప్రోగ్రామే చాలా విచిత్రంగా స్టార్ట్ అయింది. అవును కదా. మొదట మీరు ఒక వ్యవసాయదారుడిగా వ్యవసాయం గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. అవును, దాన్ని మనము లైవ్లో మాట్లాడితే ప్రేక్షకులకు కూడా బెనిఫిట్ ఉంటుంది, నా ఒక్కడికే అది ఎందుకు ఉండాలా నాలెడ్జ్ అని షో చేద్దామని అనుకున్నాం. మీ ఇంట్లో కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అదే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఇప్పుడు ఈ ముచ్చింతల్లో సమతామూర్తి విగ్రహం ఉంది. అవును, ఆచార్య రామానుజ. ఆయన ఏంటంటే ఆయన గురువు మంత్రం ఉపదేశిస్తాడు. ఉపదేశించి ఇది రహస్యము ఎవరికి చెప్పొద్దంటే ఆయన గోడెక్కి అందరికి పడేలా చెప్తాడు. ఏ రహస్యమైనా అంతే. ఎందుకంటే ఆయన చెప్తాడు, మీరు ఇంత గొప్ప ఉపదేశం నాకు చేస్తే నా ఒక్కడికే ఎట్లా, అది అందరికి చెందాలి కదా అంటాడు. అట్లా మీరు నాకు వ్యవసాయం గురించి చెప్పినా, మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పినా, మీరు మా ఇంట్లో కూర్చొని చెప్తే ఏం లాభము, టీవీలో ముందు కూర్చుందామని అంటే అట్లా స్టార్ట్ అయింది. యాక్చువల్గా మీరు వ్యవసాయం గురించి చెప్పాలనుకుని ఈ లోపల మనము ఎకానమీ మీద పడ్డాం. చెన్నై వీధుల్లో డైరెక్టర్ అవుదామని పోయి సినిమా యాక్టర్ అయినట్లుగాను అలా జరుగుతుంది. అట్లా జరుగుతుంది జీవితం. కానీ ఇది చాలా ఎంజాయ్ చేసాం మనము ఈ గత 9 ఎపిసోడ్స్ కూడా. కరెక్ట్. మనం ఏదైతే చిన్నగా పోపుల డబ్బాలో కూడబెట్టే దశలో నుంచి గ్లోబల్ ఎకానమీ దాకా మాట్లాడుతూ వచ్చాము. అవును. అయితే ఈ 9 ఎపిసోడ్స్లో కూడా మన ఇద్దరం ముందుగానే కొంచెం ప్రెజెంట్ చేసుకొని మాట్లాడుతూ, ఎందుకంటే దీన్ని అండ్ ఆల్సో అది ఎందుకు బాగా వచ్చిందంటే కూడా చెప్తాను నేను. సారీ టు కట్ యువర్ ఫ్లో, కానీ నో ప్రాబ్లం. ఎందుకంటే నాకు తెలిసి నేను మిమ్మల్ని అడగడం లేదు, నేను నేర్చుకోవడానికి అడుగుతున్నా. నాతో పాటు మొదటి నవనీత్ 2 ఎపిసోడ్స్‌లో ఉన్నాడు. మన ఆడియన్స్ కూడా కూర్చుని నేర్చుకుంటున్నారు, ప్రశ్నలు అడుగుతా ఉన్నారు. మీరు చెప్తూ ఉంటే నేను మెల్లిగా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడము, సిప్పులు స్టార్ట్ చేయడము అట్లా. సో నేను ఒక విద్యార్థిగా ఇక్కడ ఉన్నా. సో కాబట్టి నేను కరెక్ట్ అయిన ప్రశ్నలు అడగగలుగుతున్నా నేను. బికాస్ నేను సరే ఇదేదో ఇంటర్వ్యూ అని మీకు క్వశ్చనర్లు ముందే ఇచ్చి ఇవి అడుగుతా అన్నా అని అట్లా కాకుండా చాలా చాలా ఒక సీనియర్ ఇన్వెస్టర్గా నా ఎక్స్పీరియన్స్ చెప్పడానికి నేను ఎలా ముందుకు వచ్చానో, మీరు ఒక కొత్త ఇన్వెస్టర్గా మీకు మీ అనుభవంలోకి వచ్చిన, అనతి కాలంలోనే మీ అనుభవంలోకి వచ్చిన ప్రశ్నలను, సందేహాలను అడగడము, ఆ డైలమాస్ తీర్చుకోవడం అనేది జరిగింది. అవును. అయితే
దీంట్లో ముఖ్యంగా మనం పాటించింది ఏంటంటే, ఒకటి ఇప్పుడు గూగుల్ చేస్తూ యూట్యూబ్లో ఏవో చాలా వీడియోలు మనం చూసామనుకోండి, టాప్ 10 మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి చెప్పండి, ఇదంతా ఎట్లా అంటే రీసైకిల్డ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంటుంది. కరెక్ట్. ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ టు ఫైండ్. టాప్ లార్జ్ క్యాప్ ఫండ్ ఏంది అంటే కొన్ని వందల వీడియోలు ఉన్నాయి. కరెక్ట్. అలాగే టాప్ 10 ఉన్న మ్యూచువల్ ఫండ్ అంటే వందల వీడియోలు ఉన్నాయి. లేదా ఇదంటే ఏంటి, అదంటే ఏంటి, ఇప్పుడు వొకాబులరీ గురించి కానీ, ఇన్వెస్టర్ యొక్క ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ గురించి అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏంది అని ఎంతో ఇప్పుడు ఏఐలో కానీ జెమినైని అడగండి చెబుతుంది. ఎలా ఇన్ఫర్మేషన్ చాలా చాలా ఉంది. మనం ఎన్ష్యూర్ చేసింది ఏంటంటే ఈ గత 9 ఎపిసోడ్స్లో ఏది కూడా పబ్లిక్ డొమైన్లో ఉండే ఇన్ఫర్మేషన్ కాకుండా మన లైఫ్లో ఉండే అనుభవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశాం. అయితే చేయడం కూడా నవనీత్తో స్టార్ట్ చేశాం కాబట్టి చాలా సింపుల్గా సాధారణ అంటే మనం ఒక ఆర్డినరీ రిటైల్ ఇన్వెస్టర్ని మనం టార్గెట్ చేశాము. అలాగే ఫైనాన్షియల్లీ ఇల్లిటరేట్ పర్సన్కి ఇప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఎలా అడుగులు వేయాలి అనేది మనం దృష్టిలో పెట్టుకున్నాం. యాక్చువల్గా అదే కావాలన్నా, ఎందుకంటే మనకి అడిగిన ప్రశ్నలో నాకు బాగా గుర్తుంది. సుష్మా దివాకర్ అని తను ఒకటి అడిగారు, నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, నేను ఎక్కడ పెట్టాలో తెలుస్తలేదని. సో అట్లాంటి వాళ్ళే ఇంకా చాలా మంది ఒక హ్యాండ్ హోల్డింగ్ కోసము, సహాయం కోసం, ఇన్పుట్స్ కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళు మనల్ని అడిగిన కామెంట్స్లో అడిగిన ప్రశ్నలు కానీ చూస్తే, అయితే మనం కొంతమంది మన వీడియోలు చూసిన వాళ్ళని ప్రత్యక్షంగా ఇంటరాక్ట్ అయ్యాము. ఈ కామెంట్స్, ఫోన్ కాల్స్ కాకుండా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనం ఎంత సరళతరంగా చెప్పడానికి ప్రయత్నం చేశామో, అయినా కూడా ఈ సబ్జెక్టు చాలామందికి ఇంకా అర్థం కాలేదనేది నాకు బోధపడింది. శ్రీశ్రీ గారు అంటారు, కష్టతరంగా చెప్పడం ఎంత సులభమో సులభతరంగా చెప్పడం అంత కష్టమో అని. నేనైతే దాన్ని ఎంతో సింప్లిఫై చేయాలని చెప్పేసి ట్రై చేస్తూ మనం వాడే పదజాలం కానీ తీసుకునే ఉపమానాలు కానీ అలా ప్రయత్నం చేయడం జరిగింది. ఎంతో కొంత మనం సక్సెస్ అయ్యామని అని అనుకుంటున్నాను. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను ఈ సిరీస్లో. ముఖ్యంగా రెస్పాన్స్, తర్వాత వాళ్ళకు ఉపయోగపడుతున్నాము, ఒక హానెస్ట్ అండ్ సిన్సియర్ ఒపీనియన్. మనకేమీ దీంట్లో ఒక వ్యక్తిగతమైన ప్రతిఫలాపేక్ష ఏమీ లేదు. కేవలం వాళ్ళని లేదు గైడ్ చేయాలనే ఒక ఉద్దేశం తప్పిస్తే ఏమీ లేదు. సో మనం చూస్తూనే మనం ఈ 10th ఎపిసోడ్లోకి వచ్చాము. సో ఇప్పుడు ఏం చేయమంటారు దీంట్లో? మనం దీన్ని ఎలాగా అందరికీ ఉపయోగపడే పద్ధతిలో ఈ టైంని మనం ఎలా మనం ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఫస్ట్ నవనీత్తో కూర్చొని చేసాం. సో బేసికలీ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏ క్రైటీరియాలు తీసుకోవాలి, మీ ఏజ్ని బట్టి, మీ ఇన్కమ్ని బట్టి మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలా, ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయాలి, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అయితే ఏ రకమైన మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత మీ ఇన్కమ్లో ఎంత పర్సెంటేజ్ దేంట్లో పెట్టాలి, అక్కడి నుంచి మొదలు పెట్టినాం మనం. ఫస్ట్ సిరీస్తో మొదలు పెడితే 9 ఎపిసోడ్లు ఇప్పుడు అయినాయి. సో వీటిని రీక్యాప్ చేస్తూ ఒక నట్షెల్లో మనం ఇప్పటిదాకా మాట్లాడినవి, ఎందుకంటే ప్రేక్షకులకి ఒక ప్రకటన లాంటిది ఏంటంటే, ఈ కోటీశ్వరుడు 10.0తో ఇది ప్రస్తుతానికి పాజ్ ఇస్తున్నాము. ఈ ఎపిసోడ్తో ఇది ఇక్కడికి ప్రస్తుతానికి ఇది సీజన్ 1 కంక్లూడ్ చేస్తాము. ఇప్పుడు ఓటీటీలో వచ్చిన తర్వాత అందరికి సీజన్ చాలా ఈజీగా అర్థమవుతుంది. కొంచెం ఆఫ్ ది ట్రాక్ నేను పోతాను. మనకి యాక్చువల్గా మనము టీవీలో ఈ బిఆర్ చోప్రా మహాభారత్, తర్వాత రామానంద్ సాగర్ రామాయణం చూసినాం కదా. మహాభారత్ ఉదాహరణకి 98 ఎపిసోడ్లు. యాక్చువల్గా మనకు అప్పుడు ఈ ఎపిసోడ్లు సీజన్లు అనే భాష తెలియదు, కానీ వాళ్ళు 10 చొప్పున ఎంతో సీజన్లుగా పెట్టుంటే అది డిఫరెంట్గా ఉండుండేది. కరెక్ట్. సో ఇట్ హెస్ ఆల్వేస్ బీన్ దేర్. వీళ్ళు దాన్ని కొంచెం ప్రాపర్గా ప్యాకేజ్ చేసి ఆ టర్మినాలజీ ట్రెండ్ సెట్టర్స్ కదా. అప్పుడు రామాయణం మహాభారతం వచ్చినప్పుడు యాక్చువల్గా ఏదైనా నాకు గుర్తున్నంత వరకు పెళ్లి ఇన్విటేషన్స్ కానీ, ఈవెన్ మా కాన్ఫరెన్స్, యాన్యువల్ కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కూడా అక్కడ ఒకవేళ ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు బి అనే సండే మేము అక్కడ పెద్ద లార్జ్ స్క్రీన్ పెడతాము అంటే తప్ప వచ్చేవాళ్ళు కాదు, అది మిస్ అవుతామేమో అని. అప్పుడు ఈ యూట్యూబ్లు తర్వాత లేటర్ డేట్లో చూసుకోవచ్చు అనే వెలుసుబాటు లేదు ఆ రోజుల్లో. ఇంత సోషల్ మీడియా, ఇంత కంటెంట్ పార్క్ చేసే
ఇది కూడా లేదు అప్పుడు. అవును. ఇప్పుడైతే మనం ఇవాళ మిస్ అయినా మళ్ళీ మనం తర్వాత చూసుకోవచ్చు. అయితే ఒకటి ఏంటంటే మొన్న కరోనా టైంలో, ఆ 2 ఏళ్లలో కరోనా టైంలో మహాభారత్ మల్లేశ్వరు మొత్తం 98 ఎపిసోడ్లు యూట్యూబ్లో ఉన్నప్పటికి కూడా టీవీల ముందు కూర్చుని చూశారు. ఎందుకంటే అదొక సోషల్ ఈవెంట్ లాగా నడిచింది అప్పుడు. కరెక్ట్. అందరూ కలిసి ఆ టైంకి వంటలు పూర్తి చేసుకొని, అవును, కూర్చొని పనులు పూర్తి చేసుకొని వచ్చి యా, ఎంజాయ్ చేయడం అనేది ఒక సాంప్రదాయబద్ధమైన కార్యక్రమం లాగా, అబ్సల్యూట్లీ ఒక కల్చరల్ ఈవెంట్ లాగా నడిచింది. అబ్సల్యూట్లీ. ఓకే, అయితే మనం ఈ 9 ఎపిసోడ్స్లో మాట్లాడుకున్నది సంక్షిప్తంగా నేను యా, అంటే ఎపిసోడ్ వారీగా కాకుండా నేను మనం మాట్లాడిన దాన్ని జస్ట్ రీక్యాప్, దాని గురించిన పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మనం లింకులో వాళ్ళు చేసుకోవచ్చు. ఓకే, అయితే మనం ఇదివరకే చెప్పినట్లు దీన్ని మనం ఒక చిన్న సేవింగ్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతూ వచ్చాము. అయితే నేను చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్ వరకు నేను ఒకసారి మళ్ళీ ఒక రీటరేట్ చేస్తాను. ఒకటి ముఖ్యంగా మనం మాట్లాడింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్లో అయితే ఒక బ్రాడ్ అంబ్రిల్లా అప్రోచ్ ఏం పెట్టుకున్నామంటే మనం కేవలం ఒక ఫైనాన్స్, ఇన్వెస్ట్మెంటు, డబ్బు అనేదే కాకుండా, కేవలం హౌ టు బికమ్ రిచ్ అనేదే కాకుండా ఒక వ్యక్తిత్వ వికాసంతో పాటు నైతిక బలంతో సన్మార్గంలో డబ్బు సంపాదించి ఆ డబ్బును మళ్ళీ తిరిగి అవసరమైన వాళ్లకు ఉపయోగించే ఉదాత్తమైన గుణం ఎలా అలవర్చుకోవాలి అనే ఒక గుడ్ లైఫ్ గురించి, ఒక కంప్లీట్ పర్సనాలిటీ గురించి మనం ఫోకస్ చేసాం. మీరు కథ కూడా చెప్పారు, కథ కూడా చెప్పడం, ధర్మం గురించి కథ చెప్పడం. అసలు అందుకేనన్నా మీరు యూ స్టాండ్ అవుట్. చాలా మంది డబ్బుల గురించి ఎకానమిస్టులు అందరూ మాట్లాడతారు, యూట్యూబర్స్ మాట్లాడతారు, కానీ మీలో ఉన్న ఈ కోణం, ఈ మానవీయ కోణం అనేది అది ముఖ్యం. శ్రీశైల్, మనము డబ్బు సంపాదించాలి అంటే ఎన్నో మార్గాలు ఉంటాయి. అవును. దేనికి కొరగాని వాళ్ళు కూడా అనుకోకుండా ఏదో ఒక రకంగా కొన్ని కోట్లకు పడగలెత్తచ్చు, లేకుంటే ఏదో ఒక దుర్మార్గమైన దారిలో వెళ్ళి కానీ ఏదో చేసి కోట్లు సంపాదించవచ్చు. కానీ చివరికి వాళ్ళు ఫేస్ అయ్యేదేంటి? లాస్ట్ చివరికి ఆ మూమెంట్ ఆఫ్ ట్రుత్లో ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని పిల్లము కొడుకు చేయబట్టుకొని ఉన్నప్పుడు, నాన్న నువ్వేమైనా చెప్పదలుచుకున్నావా నాకు చివరి మాట కంటే, నేను అలా చేసి ఉండవలసింది కాదురా అని ఆయన అని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు అనుకో, ఆ జీవితం ఫెయిల్యూర్ కిందనే కదా. వాస్తవం. ఆ ఒక్క మాటతోనే అదంతా ఆ సక్సెస్ అని ఎట్లా నిర్వచిస్తావు? సంతోషంగా జీవించడమే సక్సెస్కి నిర్వచనం, అంతేకాని డబ్బు కాదు. అది ఎలా ఉండాలి మనం సక్సెస్గా అనేది మనం చెప్పాము. భయము వెన్నంటి వచ్చే సంపాదన మనకు వద్దు అని మనం గట్టిగా చెబుతూ మనం అన్ని ఎపిసోడ్స్లో మనం మాట్లాడుతూ వచ్చాం. అయితే మనం మాట్లాడిన దాంట్లో మళ్ళొకసారి యూత్కి, న్యూ ఇన్వెస్టర్స్కి మనం ఒకసారి రివైజ్ చేయాలి అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ని. ఒకటి ఏంటంటే ఎర్లీగా స్టార్ట్ చేయాలి ఇన్వెస్ట్మెంట్. మీరు జాబ్లో కానీ వ్యాపారంలో కానీ స్టార్ట్ కాగానే స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది నా ఉద్దేశంలో అది ఒక యాటిట్యూడ్, ఒక హ్యాబిట్, అంతేగాని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంత డబ్బులు ఉండాలనేది అనుకోకూడదు ఎవరు. ఇప్పుడు కొత్త ఫ్యాషన్ అయిందన్న ప్రతిదీ ఎమోషన్ అంటున్నారు. ఫుడ్ ఈజ్ ఎన్ ఎమోషన్ అని. ఇన్వెస్ట్మెంట్ షుడ్ బి అన్ ఎమోషన్. కరెక్టే. ఎందుకంటే ఇన్వెస్టర్స్లో 3 రకాలు ఉంటారు. ఇప్పుడు సేవింగ్ చేసేవాళ్ళు, సేవింగ్ చేసేవాళ్ళు ఒకరు, నేను సేవింగ్ చెయ్యలేను అని అనుకునే వాళ్ళు సెకండ్ కేటగిరీ, సేవింగ్ ఎందుకు చేయాలి అనుకునే వాళ్ళు 3వ కేటగిరీ. ఇంకా వాళ్ళు దేనికి వాళ్ళ యాటిట్యూడే డిఫరెంట్. అందుకే ఈ సేవింగ్ అనేది కూడా ఒక యాటిట్యూడ్కి సంబంధించిన విషయం. మన అందరం అనుకుంటాం ఇది ఒక ఫైనాన్స్ సబ్జెక్ట్ అని, ఇది ఒక సైకాలజీ సబ్జెక్టు, ఇది ఒక యాటిట్యూడ్కి, తర్వాత ఇది ఒక హ్యాబిట్కి సంబంధించిన సబ్జెక్ట్గా ట్రీట్ చేయాలి. సో స్టార్ట్ ఎర్లీ. ఎందుకు ఎర్లీగా అంటే మనం CAGR విచ్ ఈజ్ 8th వండర్ అని ఐన్స్టీన్ చెప్పాడు, ఆల్బర్ట్ ఐన్స్టీన్. CAGR ఈజ్ అ కంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అనేది ఒక 8th వండర్ ఆఫ్ ద వరల్డ్ అని. ఆ CAGR ప్రతిఫలించాలి అంటే ఎర్లీగా స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇన్వెస్ట్మెంట్ని ఓపికతో ఆపుతావో అంతా అది వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. ఇది ఫండమెంటల్ పాయింట్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం చెప్పాము అంటే, ఎందుకు యాటిట్యూడ్ అంటున్నామంటే, ఎర్నింగ్ మైనస్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఈక్వల్ టు సేవింగ్ కాదు, ఎర్నింగ్ మైనస్ సేవింగ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్ అని ట్రీట్ చేయండి అని చెప్పాను యూత్కి. ఏది మీరు కాన్స్టెంట్గా పెట్టుకోవాలి? ఇన్వెస్ట్మెంట్ని కాన్స్టెంట్గా నేను ఒక 1000 రూపాయలు సేవ్ చేయాలి అని పెట్టుకొని నీ ఎర్నింగ్స్ పెంచుకో.
ఓకే, నీ ఎక్స్పెన్సెస్ని అదుపులో పెట్టుకో. Hmm. మనం ఎన్నో ఉదాహరణలు చెప్పాము. Oh. గత 20 సంవత్సరాల నుంచి Yeah. సుధామూర్తి గారు ఒక చీర కూడా కొనలేదు అనే ఉదాహరణ కూడా చెప్పాము. Hmm. అలాగే మనం ఫోన్ కొనాలన్నా, మనం కారు కొనాలన్నా Hmm. దానిలో ఉండే ఉపయోగాన్ని చూడాలి తప్పిస్తే దాంట్లో ఉండే స్టైల్ని చూడకూడదు. Hmm. అది మనకి ఎందుకు కొంటున్నాం? ఎందుకంటే మనం ఒక కారును కొనము, ట్రావెల్ కొంటాము. Hmm. ఒక ఇల్లును కొనము, కంఫర్ట్ కొంటాము. Yes. ఒక ఫోన్ కొనము, ఒక కమ్యూనికేషన్ కొంటాము. Yes. సో దాంట్లో ఉండే బేసిక్ పర్పస్ను దృష్టిలో పెట్టుకుంటే మనకి ఈజీగా మనీ అనేది సేవింగ్ అనేది Yeah. జరుగుతుంది అనే ఒక ఇంపార్టెంట్ పాయింట్ని మనం యూత్కి చెప్పడం జరిగింది. Hmm. అలాగే రిటైర్మెంట్ ప్లానింగ్కి ఫైనాన్షియల్ ప్లానింగ్కి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాము. Hmm. దాంట్లో మనం ముఖ్యంగా చెప్పింది ఏంటంటే రిటైర్మెంట్ అనేది మనం ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఆపి మనం వయసు ఉడిగిన తర్వాత మనం ఏదైతే కార్పస్ పెట్టుకుంటామో దాన్ని రిటైర్మెంట్ ఫండ్ అంటాము. అది రిటైర్మెంట్ కొరకు వాడేది. Hmm. ఫైనాన్షియల్ ప్లానింగ్లో రిటైర్మెంట్ ప్లానింగ్ కూడా ఉన్నా కూడా Hmm. మీ జీవితంలో ఉండే మైల్ స్టోన్ పేమెంట్స్, కూతురు పెళ్లి కానీ, కొడుకు ఉద్యోగం, చదువు కానీ, ఇల్లు కట్టుకోవడం కానీ, కారు కొనడం కానీ, వీటన్నిటికీ ఫుల్ఫిల్ చేసుకుంటూ రిటైర్ అయ్యి Hmm. అప్పటికి కూడా ఇంకా మీకు రిటైర్మెంట్గా ఫండ్ మిగిలించుకోవడం అనేది ఒక Yeah. కంప్లీట్ ప్లానింగ్ కింద Yes. మనం అదొకటి ఎక్స్ప్లెయిన్ చేశాము. Yeah. ఇంకొక ప్రశ్న మీరు అడిగారు మనం ఇంట్లో స్టార్ట్ చేసినప్పుడు Hmm. ఇన్సూరెన్స్ గురించి. Hmm. నా సలహా ఏంటి అంటే ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ని మిక్సప్ చేయొద్దు చేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా. మీరు ఎక్కడైనా బ్యాంక్లో కానీ ఎక్కడికైనా వెళ్తే వాళ్ళు యూలిప్లు రికమెండ్ చేస్తారు. Hmm. అవి చాలా కాస్ట్లీ థింగ్స్ అండ్ వాటిలో వచ్చే ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా తక్కువ. Hmm. వాట్ యూ పే ఈజ్ మోర్. కాబట్టి టర్మ్ ఇన్సూరెన్సే తీసుకోండి. Hmm. టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఇన్సూరెన్స్ని మీరు ఒక ఎక్స్పెండిచర్గా ట్రీట్ చేయండి కానీ ఇన్వెస్ట్మెంట్గా కాదు. అయితే టాకింగ్ అబౌట్ ఇన్సూరెన్స్, నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేసిన తర్వాత రకరకాలు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నప్పుడు ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్స్ది యాడ్ వచ్చింది ఎకనామిక్ టైమ్స్లో. ఓకే, నేను అది చూసి అదేదో స్కీమ్ బాగుందని చెప్పి నేను దాంట్లో ఎంతో 25,000 50,000 ఎంతో పెట్టా. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 to 8 months నిజానికి చాలా వాటికంటే కూడా దాంట్లో ఈల్డ్ ఎక్కువ కనపడింది. ఓకే. సో ఎట్లా అంటే హౌ డు యూ సీ దాట్? అది ఏ స్కీమో అది. ఇప్పుడు ఎట్లా అంటే యూలిప్స్లో ఎలా అంటే యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీస్ ఉంటాయి. ఓకే. అంటే మీరు పే చేసే ప్రీమియంలో Hmm. కొంత భాగాన్ని లైఫ్ కవరేజ్ కొరకు తీసుకొని, Hmm. ఉదాహరణకు మీరు ఎవ్రీ క్వార్టర్ మీరు 1,000 కట్టారనుకోండి. 1,000లో ఒక 250 or 300 ఇన్సూరెన్స్కి వెళ్ళిపోతుంది. మిగతాది యూనిట్స్లో పెడతాడు, ఓకే. ఇన్వెస్ట్మెంట్లో పెడతాడు. ఓకే. అంటే మీకు లైఫ్ కవరేజ్ జరుగుతూ మార్కెట్ ఈక్విటీ అడ్వాంటేజ్ని కూడా ఇస్తాడు. ఓకే. అయితే ఆ ప్రీమియం ఏదైతే లైఫ్ కవరింగ్ తీసుకుంటాడో 300, ఆ లైఫ్ కవరేజ్ మీరు 30 రూపాయలతో పొందొచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ అయితే. రైట్. అట్లా తీసుకుంటే ఆ 70 రూపాయలు కూడా మీరు ఈక్విటీలో వేశారనుకోండి. రైట్. రైట్. కాబట్టి ఈ రెండింటిని కంబైన్ చేయకుండా, మిక్సప్ చేయకుండా, టర్మ్ ఇన్సూరెన్స్ మీరు 1 కోటి రూపాయలు తీసుకున్నారు అనుకోండి, దానికి ఏదో నామినల్ అమౌంట్ ఉంటుంది, అది మీకు తిరిగి మీ లైఫ్లో రాదు. రైట్. చాలా మంది ఏమనుకుంటారంటే సర్వైవల్ బెనిఫిట్ కింద వస్తుంది. సపోజ్ మీరు ఒక ఎల్ఐసి పాలసీని ఒక 25-30 years చేశారనుకోండి, అంతకాలం మీరు బతికే ఉంటారు కాబట్టి సర్వైవల్ బెనిఫిట్ వస్తుంది. యూ విల్ సైట్ దట్ మనీ డ్యూరింగ్ యువర్ లైఫ్ టైం, బట్ యువర్ పాలసీ సీజెస్ టు ఎగ్జిస్ట్. రైట్. కొన్ని పాలసీల తర్వాత కూడా కంటిన్యూ అవుతాయి. ఏది ఏమైనా కానీ ఫండమెంటల్ డిఫరెన్స్ ఏంటి అంటే యూలిప్స్ ఆర్ లిటిల్ కాస్ట్లియర్. రైట్. ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ప్యూర్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. రైట్. దెన్ డోంట్ క్లబ్ బోత్ అనేది ఒకటి చెప్పడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే ఈ స్టాక్ మార్కెట్లో మనం ఇన్వెస్ట్మెంట్స్కి దిగినప్పుడు మనం అసెట్ అలొకేషన్ గురించి, అసెట్ క్లాసెస్ గురించి చాలా మాట్లాడాము. ఏది అసెట్ క్లాసెస్, ఈక్విటీ, డెట్, గోల్డ్, ఇవన్నీ మనం మాట్లాడాము. అయితే మార్కెట్ని ఏది డ్రైవ్ చేస్తుంది అంటే ఫియర్ అండ్ గ్రీడ్ అనేవి డ్రైవ్ చేస్తాయి అని మాట్లాడాము. ఇవాళ మార్కెట్ పడిపోయింది అంటే భయం, అమ్మేసుకొని బయటపడాలి, ట్రంప్ వచ్చాడు, టారిఫ్స్ వచ్చాయి, అమ్ముకొని బయటపడాలి అని. లేదా గ్రీడ్ అంటే ఇప్పుడు బాగా పెరిగింది, 40% లాభం వచ్చింది, ఇంకా వస్తుందేమో, ఇప్పుడే అమ్ముకోకూడదు, నేను పెట్టుకోవాలి ఊరబెట్టుకోవాలి అనే దాన్ని గ్రీడ్ అంటారు. అదే మనము అసెట్ అలొకేషన్ చేసుకుంటూ పోతే, అయ్యో నేను ఇవాళ ఈ అమౌంట్ కూడా నేను బ్యాంకులోకి వెళ్ళి తీసి ఈక్విటీలో పెట్టింటే బాగుండే అనే ఆలోచన ఎందుకు రాకూడదు. ఎందుకు అంటే ఈ అసెట్ క్లాస్లో ఇంత ఉండాలి అనే రేషియో నువ్వు డిసైడ్ చేసి వెళ్ళినప్పుడు దాన్ని ఫిక్స్ అయిపోవాలి. కాబట్టి అప్పుడు నీకు ఓకే, నేను ఏదైతే ఈక్విటీ పోర్షన్ ఉందో దట్ హాస్ గివెన్ మీ రిజల్ట్ అని అనుకోవాలి. సో గ్రీడ్ అండ్ ఫియర్ నుంచి ఓవర్కమ్ కావాలి అంటే మనకు అసెట్ అలొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్స్పెక్టేషన్ మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం మాట్లాడాం. ఇప్పుడు లార్జ్ క్యాప్ అనుకోండి, ఎప్పుడు కూడా 10% ఎక్స్పెక్ట్ చేయండి if you leave it for more than 5 to 7 years. If it is mid cap fund అనుకోండి,
ఎక్స్పెక్ట్ అరౌండ్ 12 to 13% ఇఫ్ యూ లీవ్ ఇట్ ఫర్ లిటిల్ మోర్ టైమ్ మేబీ 10 years. Mm. స్మాల్ క్యాప్ అనుకోండి, ఇఫ్ యూ లీవ్ ఇట్ ఫర్ 15 years ఇట్ విల్ గివ్ యూ మోర్ దెన్ 15%. ఇది మీరు గమనించండి. Yes. యూ షుడ్ నో వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఈచ్, Yes. వాట్ టు గివ్, Yeah. ఎంత టైం ఇవ్వాలి. స్మాల్ క్యాప్స్ ఎప్పుడే కానీ ఎక్కువ టైం ఇవ్వాలి. ఎందుకు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఈ మధ్య గమనించే ఉంటారు. అవును. ఒక మార్కెట్లో ఏదైనా ఒక చెడు వార్త కానీ మంచి వార్త కానీ వచ్చినప్పుడు మార్కెట్ కిందికి వచ్చినా పైకి వచ్చినా విపరీతమైన ఫ్లక్చువేషన్ రాకూడదని వాళ్ళు ఏం చేస్తారంటే బ్రేకర్స్ పెడతారు, సర్క్యూట్ బ్రేకర్స్. అంటే ఇప్పుడు రిలయన్స్ అనుకోండి, ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వచ్చింది, జామ్నగర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది అని, ఉన్న వాళ్ళంతా పటాపటా అమ్ముకోవడానికి పోతారు. అంటే షేరు 20%, 30% కూడా పడిపోవచ్చు, కానీ పడదు. ఎందుకంటే ఒక రోజులో 5% కంటే ఎక్కువ అమ్మడానికి రెడీ అయితే లాక్ చేస్తారు దాన్ని. ఓకే. నువ్వు అమ్ముకోలేవు. ఓకే. ఇవాళ మినిమం ప్రైస్ ఇంతే, రైట్. అంతకు మించి దాన్ని సర్క్యూట్ బ్రేకర్స్ అంటారు. రైట్. ఓకే. మార్కెట్ కొలాప్స్ కాకుండా మెకానిజం అది. ఓకే. 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 పెరగాలన్నా కూడా అంతే. ఇవాళ నువ్వు 5% మించి ఇంకా నువ్వు పెరగదు. ఓకే. మళ్ళీ రేపు కొనుక్కోవాల్సిందే. రైట్. రేపు ఇంకొక 5% పెరుగుతుంది. రైట్. అదే మిడ్ క్యాప్ అయితే 10% లో సర్క్యూట్ బ్రేకర్స్ అబౌట్ స్మాల్ క్యాప్ మీరు ఇందాక చెప్పారు. లార్జ్ క్యాప్. లార్జ్ క్యాప్ 5% ఉంటుంది. రైట్. మిడ్ క్యాప్ 5 to 10% దాకా ఉంటుంది. ఓకే. స్మాల్ క్యాప్ 20% ఉంటుంది. ఓకే. 20% ఒక రోజు పెరగొచ్చు, 20% ఒక రోజు పడొచ్చు. అందుకనే మీరు చూడండి, ఏదైనా ఒకటి 15%, 18%, 20% కూడా ఒక రోజులో డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఏంటి, నీ మ్యూచువల్ ఫండ్ కానీ లేకుంటే నీ షేర్ కానీ ఒక్క రోజులో నీకు అంత రిటర్న్ ఇవ్వచ్చు, అంత నష్టం ఇవ్వచ్చు. దీన్నే వోలటైలిటీ అంటాం. ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి స్మాల్ క్యాప్లో విపరీతంగా ఉంటాయి. దాన్ని భరించుకునే శక్తి, ఆ టెన్షన్ని భరించుకునే నరువు అందరికీ ఉండకపోవచ్చు. మనం అదొకటి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ ఫ్లక్చువేషన్స్కి మార్కెట్ ఒడిదుడుకులకు బెస్ట్ యాంటీడోట్ టైం అని. టైమింగ్ ద మార్కెట్ ఎవరి నుంచి కాదు, టైమ్ ఇన్ ద మార్కెట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వాళ్ళు హౌ లాంగ్ దే స్టే ఇన్ ద మార్కెట్. ఇప్పుడు మీరు చూడండి, మొన్న మార్కెట్ 5 రోజుల నుంచి పెరగడం స్టార్ట్ అయింది. ఎక్స్పర్ట్స్ అంతా ఏం మాట్లాడారు, ఇంకొక 5%, 10% పడొచ్చు, దిస్ మే నాట్ బి ద బాటమ్ అన్నారు. కరెక్ట్. కానీ ఇప్పుడు ఇవాళ ఏమంటున్నారు, ఐ థింక్ వీ హ్యావ్ సీన్ ద బాటమ్. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు బాటమ్ నుంచి మనకు పెరిగింది. ఆల్మోస్ట్ వారమంతా ర్యాలీనే ఉంది. 7 to 8% మిడ్ క్యాప్స్ పెరిగాయి. ఓకే. సో ఎవరికీ తెలియదు. స్టాక్ మార్కెట్లో ఒక సేయింగ్ ఉంది శ్రీశైల్, దేవుడు తర్వాత అబద్ధాలు చెప్పేవాడు. వీళ్ళిద్దరికీ తెలుసు మార్కెట్లో రేపు ఏమవుతుందో. అర్థమైందా? రేపు ఏం జరుగుతుందో చెప్పేవాడు ఎవరు అంటే ఒక దేవుడు కానీ లేకుంటే అబద్ధాలు నేర్చుకున్నవాడు కానీ, అంతే. నిజానికి ఎవరికి తెలియదు. అబద్ధాలు చెప్పేవాడు వాడు ఏమైనా చెప్తాడు, అరే నేను ఇలా అనుకున్నాను అంటాడు. సో యూ విల్ గెట్ అవే ఫ్రమ్ దట్. సో అది ఎవరికీ తెలియదు. అది ఎందుకు అంటే దాని డైనమిక్స్ డిఫరెంట్ గా. దేవుడు ఈజ్ బిజీ విత్ పాలిటిక్స్. ఇంకొకటి చూడండి, అది బుల్ కానీ బేర్ కానీ రెండు యానిమల్సే. ఓకే. సో జంతు ప్రవృత్తి ఎవరికి తెలియదు, ఏది ఎప్పుడు దూకుతుందో ఎవరికి తెలియదు, ఏది ఎప్పుడు కరుస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మీరు నింపాదిగా హ్యాపీగా ఉండాలి, నిద్రలో ఉండాలి అంటే హ్యాపీగా మీరు ఎక్స్పెక్టేషన్స్ మేనేజ్ చేసుకోండి, అసెట్ అలొకేషన్ చేసుకోండి. ఇండియన్ స్టోరీల గురించి మనం ఏదైతే చెప్పామో గ్లోబల్ ఎకనామిక్స్లో, బిలీవ్ ఇన్ దట్ అండ్ స్టే కూల్. ఇప్పుడు ఫియర్ గ్రీడ్ రెండు ఉండకుండా ఉండాలంటున్నారు మీరు. అవును. ఇది యాక్చువల్గా కృష్ణుడు చెప్పిన భగవద్గీత సారాంశం ఇది కదా, స్థితప్రజ్ఞత. అవును. సో ఇట్స్ నాట్ జస్ట్ ఆధ్యాత్మికం, ఇట్స్ ఎవ్రీవేర్ కదా. ఫిలాసఫీ అంటే ఏంది, లైఫే కదా. చాలా మంది ఏమనుకుంటారు అంటే వీడు సంసారం చేయలేక ఫిలాసఫీలో పడ్డాడు అనుకుంటారు. కాదు. యాక్చువల్గా ఎండమూరిది ఒక నవల ఉంది, మీరు చదివారో ఏదన్నది, ఋషి చదివా నేను. అందులో ఏమంటారు తెలుసా, ఎవరైతే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ ఒక సాధారణ మిడిల్ క్లాస్ మనిషి ఎవరైతే కుటుంబాన్ని నడిపిస్తాడో సక్సెస్ఫుల్గా, వాడిని మించిన ఋషి ఎవరూ లేరు అంటాడు. అది ఎంత నిజం, అది వాస్తవం కదా. ఇప్పుడు హిమాలయాస్లోకి వెళ్ళి అక్కడ గంజాయి దాక్కుంటా ఎవరు ఫోనే చేయకపోతే ఆయనకు స్థితప్రజ్ఞత అవసరమేమో, ఏమీ లేదు కదా.
ఇవాళ మనకి ఎంత when you face the situation and still be calm, అది కదా మనకి achievement. ఎంత మల్టీ టాస్కింగ్ ఉంది శ్రీష్ మన లైఫ్ లో. Very సో ఎండమూరి ఆయన అలా చక్కటి నవల అది. Yeah. ఆయనని మించిన ఋషి, ఆయనని మించిన తత్వవేత్త Yeah. ఎవరూ లేరు అని. Yes. అంతేగాని ఎక్కడికో వెళ్ళి చిలుము దాక్కుంటూ కూర్చోవడం కాదు. అవును. సో ఫిలాసఫీ ఈజ్ నథింగ్ బట్ లైఫ్. అవును. సో శ్రీకృష్ణుడు చెప్పాడు అంటే అవును. ఆ రోజు స్టాక్ మార్కెట్ లేకపోయినా చెప్పాడు అంటే గొప్ప అవును కదా. ఇప్పుడు ఒకటి అంటారు కదా, పడవ లంగర్ వేస్తుంటే పడవ సేఫ్ ఉంటది. అవును. కానీ పడవ తయారు చేసింది అందుకొరకు కాదు. షిప్స్ ఆర్ నాట్ మెంట్ ఫర్ పార్కింగ్. కరెక్ట్. యూ హ్యావ్ టు సేల్. ఎస్. అక్కడ సముద్రంలో అలలు రాని తుఫాన్ రాని యూ హ్యావ్ టు సేల్. తట్టుకోవాలా, సేల్ కావాలా. అది లైఫ్. Yeah. ఓకే, సో గుడ్. మనం శ్రీకృష్ణుడి ద్వారా కూడా మనం ఇన్స్పిరేషన్ పొందాము. Yeah. ఇంకొకటి ఏంటంటే మనం చెప్పింది యూత్కి, మనీ ఈజ్ నాట్ ఎ డర్టీ వర్డ్. ఇప్పుడు మనము కోటీశ్వరుడు అనే సిరీస్ పెట్టాము. ఎందుకు అని ఆలోచిస్తే అసలు వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కోటి? మనం కోటీశ్వరుడు అని ఎందుకు పెట్టాము? 1962లో 63లో అనుకుంటా, మీకు బాగా తెలుసు. ఇవాళ ప్రకాష్ లేడు, మన క్యాలెండర్ వాకింగ్ క్యాలెండర్ ఆయన. 1963 అనుకుంటా లక్షాధికారి అని ఒక సినిమా వచ్చింది ఎన్టీ రామారావు. అవును, అదే టైం. మధుసూదన్ రావు డైరెక్షన్ వచ్చింది అది. అందులో అందరూ ఉన్నారు, రేలంగి, రమణారెడ్డి, గుమ్మడి, మన గిరిజ, వీళ్ళంతా ఉన్నారు దాంట్లో. ఓకే, రాజనాల కూడా ఉన్నాడు అనుకుంటా, సూర్యకాంత్ ఉంది. అప్పుడు లక్షాధికారి అంటే అప్పుడు పల్లెటూర్లలో కానీ వాడుకలో కానీ గొప్ప అమౌంట్ అది. అబ్బో నీదేందబ్బా లక్షాధికారివి అని మాట్లాడేవాళ్ళు. ఆ తర్వాత మనకు స్లమ్ డాగ్ మిలియనర్ 2003-2004లో వచ్చింది. ఆ టైంకి మిలియనర్ అంటే 10 లక్షలు. 10 లక్షలు అని మిలియనర్ అనేది కొంచెం అట్రాక్టివ్ అయిపోయింది. ఆ తర్వాత అరౌండ్ సేమ్ టైంలో కోన్ బనేగా కరోడ్పతి వచ్చింది, అమితాబ్ బచ్చన్. ఐ థింక్ 2001 or 2000లో స్లమ్ డాగ్ మిలియనర్ కంటే ముందే వచ్చింది, ఎందుకంటే స్లమ్ డాగ్ మిలియనర్ థీమే కదా అది. సో బిఫోర్ 2003 కేబీసీ స్టార్ట్ అయ్యింది. సో కోటీశ్వరుడు ఎందుకు అంటే, ఇప్పుడు మనము మీ దగ్గర ₹1 కోటి ఉన్నాయనుకోండి, ఆన్ యావరేజ్గా 10% రిటర్న్ తీసుకోండి. మనం పల్లెటూర్లలో రూపాయి వడ్డీ అంటే 12%, బ్యాంక్స్లో మనకి 8% అట్లా, యావరేజ్గా 10 తీసుకుందాం. 1 crore మీద 10% అంటే ఎంత వస్తుంది? 10 లక్షలు వస్తుంది. 10 లక్షలు అంటే నెలకు ఒక 60-70 వేలు. వారికి ఇంకా ఏదైనా చిన్న చిన్న అదర్ ఇన్కమ్స్, కొంచెం రిటైర్ అయిన తర్వాత పెన్షను, అంత కలిపి ₹1,00,000 వస్తే ఆయన బ్రతుకు గడిపించేసేయచ్చు. సొంత ఇల్లు ఏదో అట్లా ఉన్నప్పుడు అది ఈ టైంలో. రేపు ఆఫ్టర్ 10 years మనం ఈ షో చేస్తే కోటీశ్వరుడు సిరీస్ అంటే ఎవరు చూడకపోవచ్చు. బహుశా మనం అప్పుడు బిలియనీర్ లేకుంటే ఇంకేదో అనాల్సి వస్తుంది. 100 బిలియన్ అన్న కూడా ₹1 కోటి అవుతుంది. ఇంకేదైనా పెట్టాల్సి వస్తుంది, ఇంకా పై సంఖ్య పెంచాల్సి వస్తుంది. సో అట్లా మనం కోటీశ్వరుడు అని మనం స్టార్ట్ చేయడం జరిగింది. సో కానీ యాక్చువల్లీ కేబీసీతో అమితాబ్ కోటీశ్వరుడు అయ్యాడు. హీ వాస్ ఇన్ ప్రాబ్లమ్స్ కదా. He was actually, of course he made many people కోటీశ్వరుడు, that show. But he also became rich. He was in serious debts. Yes. He was written off, and so luckyగా this has come. And fantastic. నేను మనం ఎపిసోడ్ నెంబర్ 1లో నవనీతికి చెప్పాను చూసారా, అప్ టు ఏజ్ 50 or 55, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవ్రీ వన్ హ్యాస్ టు రిమెంబర్ దిస్. అప్ టు ద ఏజ్ 55 every human being will have more money in him than in his account. మీరు దీన్ని సింక్ చేసుకోండి. మీరు సంపాదించగలిగే ఒక యోగ్యుడిగా ఒక పొటెన్షియాలిటీ ఏదైతే మీలో ఉంటుందో, అందుకే చాలా మంది వ్యాపారవేత్తలు బ్యాంక్రప్ట్ అయినా కూడా మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. Like Amitabh rose from the like a phoenix, he rose from the ashes. Yes. Okay. అందుకనే ఎప్పటికే కానీ మన లోపల ఉండే ఏదైతే ఆ శక్తి, మనం నీ కళ, నువ్వు రైటర్వి కావచ్చు. ఉదాహరణకు నా ఫేమస్ రైటర్ శరత్ చంద్ర చటర్జీ గృహదహనం అని ఒక బుక్ రాశాడు. ఆయన చాలా బీదవాడే. లైక్ బాల్జాక్, మీరు బాల్జాక్ ట్రైలజీ ఆఫ్ హ్యూమన్ కామెడీ అని ఒక 3 novels రాశాడు. గ్రేటెస్ట్ బుక్స్ అవి. బాల్జాక్ తినడానికే ఉండేది కాదు, రాత్రింబగళ్ళు రాయాల్సి వచ్చేది. ఆయన తెల్లగయ్యే వరకు ఆ మ్యాగజైన్స్కి ఆ రోజు ఇవ్వాల్సిన కంటెంట్ ఇవ్వకపోతే ఆయనకు వాళ్ళు డబ్బులు ఇవ్వరు. తినడానికి ఉండేది కాదు, రాత్రంతా రాయాలి. 2-3 మ్యాగజైన్స్ రాస్తే కానీ తిండి కుదరదు. ఆయన నిద్ర అట్లా వస్తుంటే కింద ఒక
ఇత్తడి పళ్ళెం పెట్టుకునేవాడు, ఆ, చేతిలో ఓ పెన్ను ఉండేది ఆ, రాయడానికి. నిద్ర ఇట్లా కునుకు తీయాలనుకున్నప్పుడు ఇట్లా పెన్ను ఇట్లా పెట్టుకొని ఇట్లా కునుకు టంగ్ మన ఆ పోయి పళ్ళెంలో పడేది, ఆ, ఉలిక్కి పడలే, యూస్ టు ఫీల్ ఫ్రెష్, yes, అబ్బా పడుకున్నాను కాసేపు అని yeah, మళ్ళీ రాసేవాడు. ఆ, ఓకే, అట్లా తన లోపల ఉండే దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఏమీ లేకపోయినా. Yeah. కొంతమంది నేను ఎందుకు సేవ్ చేయాలి అనే ఒక విర్రవీగే పొగరుండడానికి కూడా కారణం అదే, కానీ అది తప్పది. అవును, రేపు ఏమవుతుందో తెలీదు కదా. ఎవరికి ఏమవుతుందో Yeah, తెలియదు. yeah. ఓకే, సో ఎప్పటికే కానీ మన లోపల, అందుకనే మన క్యారెక్టర్ కానీ మనం ఇండిస్పెన్సిబుల్గా ఉంచుకోవాలని మనం నవనీతికి ఐడియా ఇచ్చాము. Yes. క్యారెక్టర్ కానీ, ఆ స్కిల్ సెట్ కానీ, దాని మీద గౌరవం కానీ, ఇవాళ నువ్వు ఒక చిన్న రూపాయతో సంపాదించిన వాడు ఏదో రియల్ ఎస్టేట్లోనో స్టాక్ మార్కెట్లోనో కోట్లు వచ్చాయని నేను ఇది చేయట్లేదు బాబు ఇప్పుడు విలువలన్నీ వదిలేయడము అని అనకూడదు. roots నుంచి దూరం జరగడం. పాల వ్యాపారం చేసేవాడు ఆయన ఎవరు, మన మల్లారెడ్డి. మల్లారెడ్డి గారు. ఆ? నేను ఇప్పటికీ నేను గర్వంగా పూలు చెప్పుకుంటాడు. పండ్లు అంటే ఆయన ఇక ఉత్సాహంగా మాట్లాడతారు. అవును. సో అది ఆ విధంగా రూట్స్ మనం మర్చిపోకూడదు. Yes. ఓకే, ఇంకొకటి మనం ఏం మాట్లాడామంటే రిచ్ వర్సెస్ వెల్దీ. అంటే నువ్వు కోటీశ్వరుడు అంటే ధనవంతుడు కావాలా, ఐశ్వర్యవంతుడు కావాలా? ఐశ్వర్యవంతుడు అంటే ఏంది? యాక్చువల్గా చెప్పాలంటే వెల్త్ ఈజ్ ఇన్విజిబుల్. ఇప్పుడు మీరు ఉన్నారు శ్రీశాల్, సడన్గా రేపు మీ అబ్బాయికి కాలేజీలో సీట్ కావాలి, మీరు ఫోన్ చేస్తారు బీపీ పడాల గారికో ఇంకొకరికో ఫోన్ చేసి, ఆయన ఇంకొకరికి ఫోన్ చేసి నెట్వర్క్ ఉంటుంది, సీట్ ఇప్పిస్తారు. ఓకే, దాని వాల్యూ ఎట్లా మీరు వాల్యూ కొడతారు? ఓకే, ఇంకొకటి మీ అమ్మాయికి పెళ్లి సంబంధాలు అనుకో, మీకు నెట్వర్క్ ఉంది, ఎవరో ఫోన్ చేస్తారు, మీరు కొనుక్కోగలరా దీన్ని? లేదా ఇంకొకటి ఇప్పుడు నేను మీ స్నేహితుని, నేను మీకు ఏమైనా చేయగలుగుతాను అనుకోండి, ఇంకొకరు చేయగలుగుతారు అనుకోండి, దాన్ని మీరు ఎలా వెళ్ళగడతారు? వెల్త్ ఈజ్ బియాండ్ యాక్చువల్లీ మనీ. సో రిచ్నెస్ కాదు, ఐశ్వర్యవంతులుగా ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, సంతోషం ఉండాలి అనేదే మనం మన 9 సిరీస్లో ఏదో విధంగా టచ్ చేయడానికి, సెంట్రల్ ఐడియా ఏదో విధంగా మనం టచ్ చేయడానికి చెప్పాము. అంతేగాని పీపుల్ షుడ్ నాట్ మిస్అండర్స్టాండ్ దట్ మనం ఏదో పెట్టండి మనం దీంట్లో డబ్బులు వస్తాయి అని చెప్పడం అనేది మన ఐడియా కాదు. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాము మనం, లైఫ్లో ఓపిక అనేది ఈ మ్యూచువల్ ఫండ్లోనే కదా, మనం పోయిన ఎపిసోడ్లో చెప్పాము, ఓక్ ట్రీ పెంచాలనుకుంటే అది మొలవడానికే 2 నెలలు ఆగాలి అని చెప్పాము. నో గుడ్ వర్క్ విల్ గో వేస్ట్ అండ్ నో బ్యాడ్ వర్క్ విల్ గో అన్హర్ట్. మిమ్మల్ని ఏదో ఒక దశలో కింద పడేస్తుంది. మీరు ఏదైనా చెడు చేస్తే, మీరు మంచి చేస్తే, ఎవరు గుర్తించకపోయినా ఏ విధంగానైనా మీకు అది ఉపయోగపడుతుంది. అది చాలా పవర్ఫుల్ వాట్ ఐ వుడ్ సే మెకానిజం ఇన్ ద హోల్ నేచర్. ఇది నేచర్, ఇది సైన్స్ కూడానా? అవును, ఇది అంటే కర్మ ఫిలాసఫీ అంటే కొంచెం దూరం జరిగేటోళ్ళకి చెప్తున్నా. దిస్ ఇస్ సైన్స్, యాక్చువల్లీ మెటీరియల్ థింగ్. ఇది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ టోటలీ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్. చెప్పండి. నేను సేల్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడు విపరీతంగా ట్రావెల్ చేసేసి వచ్చేది. ఎక్కడెక్కడో మోటార్ సైకిల్ మీద రాయలసీమలో నంద్యాల నుంచి గడివేముల, గడిగరేవుల, పేరుసోముల, గిద్దలూరు, బనగానపల్లి, కోయలకుంట్ల తిరిగవని. ఆ మోటార్ సైకిల్ రేగడి పొలాలు పల్లెటూర్లలో డీలర్ల దగ్గరికి వెళ్తుంటే ఆ మట్టి మడ్గాడ్లో ఇరికేది. ఆ మట్టి తీయడానికని నా మోటార్ సైకిల్కి అటొకటి 1 లీటర్ వాటర్ బాటిల్స్ కట్టుకొని కట్టె పెట్టుకున్నాను. దాన్ని కుచ్చి నీళ్లు కొట్టి తీసి మళ్ళీ ఒక 2 కిలోమీటర్ల ముందుకు వెళ్ళడం, మళ్ళీ ఆగిపోయేది, మోటార్ సైకిల్ ఆగిపోయేది, మళ్ళీ చేసేవాడిని. అట్లా ఆ పేరుసోముల దగ్గర అది ఎట్లా ఉంటుంది అంటే మెకనాస్ గోల్డ్లో గుట్టలు ఉంటాయి, అట్లా ఉంటుంది. అది అక్కడికి రోజుకు ఒకటే బస్సు ఉంటుంది. పొద్దున పోతే మళ్ళీ ఒక అర్ధ గంట తర్వాత అదే రిటర్న్ వస్తుంది. నువ్వు రిటర్న్ పట్టుకోలేదా, నువ్వు ఆనే ఉండాలి. అక్కడ హోటల్ లేదు, తిండి లేదు, ఏమీ లేదు. మా బాస్ నాకు తెలియకుండా ఆ డీలర్కి మెటీరియల్ పంపించాడు టార్గెట్ అచీవ్ చేయడానికి. ఆడు చెక్కులు బౌన్స్ చేశాడు, పేమెంట్ ఓవర్ డ్యూ అయిపోయింది, ఎండాకాలం వచ్చేసింది, అవుట్ స్టాండింగ్ లిస్ట్ లో వచ్చింది, నన్ను పోయి వసూలు చేయమంటాడు. నాకు తెలియదు సార్, ఆయనకి ఎవరు ఇచ్చారో సార్ కంటే నేనే ఇచ్చాను, నీకు చేతగాంతనం నుంచి నేను కలగజేసుకోవాల్సి వచ్చింది అన్నాడు. 2-3 సార్లు తిరిగే వరకు అక్కడికి వెళ్ళి నా కళ్ళ ముందు ఆయనే వచ్చేవాడు. ఆ బస్సు మిస్ అయిందంటే ఆడ కూర్చొని ఆ సీసాలలో ఉండే గట్టాలు అవి ఇవి చీమలు దూరిన గట్టాలు తినుకుంటూ నెక్స్ట్ బస్ ఉండేది కాదు. లోపల ఎన్నో అనుకునేవాడిని. ఒకరోజు మా సారు ఫోన్ చేశాడు, మా బాసు. మా మిస్సెస్ అప్పుడు ల్యాండ్ లైన్లు కదా, మా మిస్సెస్ ఎత్తింది. ఏందమ్మా వెంకటేశ్వర రెడ్డి ఎక్కడున్నాడు అంటే,
ఏం సార్ మీరు ఏం చేస్తున్నారు సార్, ఆయన రాత్రంతా కలవరిస్తున్నాడు, మిమ్మల్ని అంటున్నాడు మీ పేరు, ఆయనకంత జ్వరం వచ్చినట్లుగా ఉంది, మీరు ఏం సార్ ఆయన ఏమైనా ఒత్తిడి చేస్తున్నారా అని అన్నదంట. అది ఎలా జరిగింది? నా మనసులో ఉన్నది, అక్కడున్న కోపాన్ని, అక్కడున్న మాటని నేను కలవరించాను. ఆయన ఫోన్ చేశాడు, అది మా మిసెస్ ఎత్తడం జరిగింది, మా మిసెస్ ఆయనకు వెళ్ళిపోయింది. అది ఇది మీరు ఇందాక సైన్స్ అన్నారు. సో ఏది కూడా రీచ్ కావాల్సిన ప్లేస్కి రీచ్ అవుతుంది. మంచి కానీ చెడు కానీ చాడీలు చెప్పు, పొగుడు రీచ్ అవుతుంది. ఆయన నన్ను ఫోన్ చేసి, ఏందయ్యా నేనేం చేసినాయా నిన్ను, నీకు ఇష్టం ఉంటే ఉద్యోగం చేయ లేకపోతే లేదు అన్నాడు. ఏంటి సార్ అలా అంటే, మరి నువ్వేంది నన్ను తిడుతున్నావు అంట కలలో అని. నాకు తెలియదు సార్ అంటే. సో అలా సో మనం నమ్మకంతో ఉండాలి, అన్నీ మనకు వచ్చేస్తాయి. మనం ఏదైతే చేసామో అన్నీ మనకు వచ్చేస్తాయి. సో ఇది మనం ఈ విషయాలన్నీ మనం సాధారణంగా మాట్లాడుకున్నాం మనము. ఇంకొకటి ఏం చెప్పామంటే, మనం మ్యూచువల్ ఫండ్ గురించి ఎందుకు చెప్తున్నాము, ఎందుకు ఈక్విటీ గురించి చెప్పట్లేదు అంటే చెప్పాము. మనం కొత్తగా కారు నేర్చుకునే వాడికి F1తో నేర్పము, ఏ పాత కారుతోనో. మీరు అన్నారు మీ కారు కూడా కాదు, పక్కింటోడి కారుతో నేర్పిస్తారు, ఎందుకంటే దానికి గీతలు పడ్డా పర్వాలేదని. సో స్లోగా మీరు నేర్చుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే, మనమే చేసుకోవాలా, ఎక్స్పర్ట్ అడ్వైస్ తీసుకోవాలని. స్టార్టింగ్లో మనమే చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే మీరు లర్న్ అయ్యి మీ కార్పస్ ఒక రీజనబుల్ సైజ్కి వచ్చిన తర్వాత మీకు టైం లేదు అంటే మీకు వేరే సంపాదన ఉందనే కదా అర్థం. అప్పుడు మీరు ఎక్స్పర్ట్ చేతిలో పెడితే యూ కెన్ అఫోర్డ్ ఇట్ అని. సో అది మనం క్లారిఫై చేయడం జరిగింది. ఓకే, సో ఇక ఇలాంటి విషయాలు మనం ఏమైనా మిస్ అయి ఉండొచ్చు, కానీ మనం చాలా వరకు ఇవన్నీ మనం కవర్ చేయడం జరిగింది. సో ఐ హోప్ డెఫినెట్గా ఇవన్నీ. నేను ఇంకొకటి గమనించింది ఏంటంటే, మన లేటెస్ట్ ఎపిసోడ్స్ రిలీజ్ అయిన తర్వాత, పబ్లిష్ అయిన తర్వాత చాలామంది మన పాత వీడియోస్లోకి వెళ్ళి ఆ సబ్జెక్ట్ అడగడము చేస్తున్నారు. వీళ్ళు 3TV వాళ్ళు కూడా మన లార్జ్ సైజ్ ఉన్న వాటిని పీసెస్గా చేసి థీమ్ వైజ్గా రిలీజ్ చేయడం, ఎందుకంటే కొద్దిగా చేసి వాటిలో మళ్ళీ మిగతా వాటి లింక్స్ కూడా పెడుతున్నారు. అవును, అది గుడ్ థింగ్, అది చక్కగా ఉంది. సో ఇది మనం ఇప్పటివరకు చేసిన జర్నీ. సో చాలామంది మంచి క్వెరీస్ అడిగారు. నాకు గుర్తున్నంత వరకు జనరల్గా అందరికీ కామన్గా వచ్చిన డౌట్ ఏంటి అంటే, ఫిక్స్డ్ ఇన్కమ్లో వేస్తే టెన్షన్ ఉండదు కదా, ఫిక్స్డ్ ఇన్కమ్లో వేసుకునే బాగుంటుంది కదా, ఈ నష్టాలు చూస్తున్నాం ఇప్పుడు అని ఒకటి. ఫిక్స్డ్ ఇన్కమ్లో ఎంత ఉండాలో అంత ఫిక్స్డ్ ఇన్కమ్లో ఉండాలి, ఈక్విటీలో ఎంత ఉండాలో అంత ఉండాలి. మీకు అసలే భరించడానంత టెన్షన్ ఉంటే అసలు ఈక్విటీలోకి రావద్దండి, మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దండి. ఏదే కానీ కాన్షియస్గా బాధ్యతాయుతంగా మీరు చేయండి, అంతేగాని హాయిగా ఉండే పని చేయండి. మీకు ఎక్స్పెక్టేషన్స్ కరెక్ట్గా పెట్టుకొని చేస్తే మీకు ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ రాదనేది ఒకటి. ఇంకొకటి అయితే హాయిగా ఉండే పని చేయాలి, కానీ మరీ కంఫర్ట్ జోన్లో అట్లా ఉండిపోవడం కూడా, ఏది చేయగలిగే శక్తి ఉండి, ఏది డబ్బు రూపంలో మీ దగ్గర పైసలు ఉండి, మీరు టైం పెట్టగలిగి, నాలెడ్జ్ ఉండి, అన్నీ ఉండి కంఫర్ట్ జోన్లో ఉన్న వాళ్ళ కోసం మనం కొద్దిగా పుష్ ఇవ్వడం మనం. అవును, వాళ్ళకి ఏంటంటే కొంచెం టైం ఇచ్చి ముందుకు ఓపికతో వెళ్తే ఏం ప్రాబ్లము లేదన్నట్టు మనం మ్యూచువల్ ఫండ్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ మ్యూచువల్ ఫండ్స్లో కూడా వాళ్ళు డైవర్సిఫైడ్గా వాళ్ళ ఏజ్కు అనుగుణంగా అసెట్ అలొకేషన్ చేసుకుంటూ వెళ్తే ప్రాబ్లం లేదని మనం డీటెయిల్గా చెప్పడం జరిగింది. అయితే అమ్ముకోవడం ఎప్పుడు అనేది ఒక ప్రశ్న చాలా మంది అడిగారు. నేను కొన్ని ప్రిన్సిపల్స్ చెప్తాను, అమ్ముకోవడం ఎలా అనేది ప్రిన్సిపల్ చెప్తాను. మీరు లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్టర్స్ ఒక 10 సంవత్సరాల టార్గెట్తో ఇన్వెస్ట్మెంట్ చేశారు. మీరు 7వ సంవత్సరంలోనో 8వ సంవత్సరంలో ఉన్నప్పుడు మీకు ఇంకా యాక్చువల్గా కూతురు పెళ్ళి ఇంకా 2 years ఉంది, లేకుంటే పిల్లవాడి ఎడ్యుకేషన్ ఏదో వాట్ ఎవర్ దట్ పర్పస్ ఇంకా 2-3 yearsలో ఉంది. బట్ మార్కెట్ అప్పటికే మీరు 6, 7, 8 years మీరు ఇన్వెస్టెడ్ ఉన్నారు. మార్కెట్లో 2 ఉంటాయని చెప్పాను, ఒకటి 52-week హై, ఇంకొకటి లైఫ్ టైమ్ హై. సెన్సెక్స్ కానీ నిఫ్టీ కానీ లైఫ్ టైమ్ హై అంటే దిస్ ఈస్ ద పీక్. ఇంకా అదే 52-week హై అంటే గత 52 weekలో హైయెస్ట్ ఇది. దట్ మే నాట్ బి ద లైఫ్ టైమ్ హై. కరెక్ట్. ఓకే, అలా ఉన్నప్పుడు ఇఫ్ యువర్ గోల్ ఈజ్ అరౌండ్ ద కార్నర్, బెటర్ యూ సెల్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద డెట్ ఆర్ ఇన్ ద ఫిక్స్డ్ ఇన్కమ్. అది ఒకటి. రెండవది, మీరు మామూలుగా 60 సంవత్సరాలకు వచ్చారు, ఇక మీరు యూ హ్యావ్ టు మిల్క్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్.
అప్పుడు ఎలా రిడీమ్ చేసుకోవాలి అంటే రెండు పద్ధతులు ఉంటాయి. 3-4 ఫండ్స్లోనే మీరు లార్జ్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎస్డబ్ల్యూపి పెట్టవచ్చు. చాలా మంది అడిగారు ఎస్డబ్ల్యూపి అంటే ఏంటి, మాకు ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్, విచ్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఆఫ్ ఎస్ఐపి, రైట్, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇప్పుడు మీరున్నారు, యు ఆర్ అరౌండ్ 50+ లో ఉన్నారు. 56 మీరు మావిడ 57 ఉంటుంది, నెలలు కూడా లెక్క కడుతుంది. బట్ ఎనీవే 56-57 ప్రకాష్ నేర్పించింటాడు మీ ఆవిడకి. రోజులు లెక్క. సో దే ఆర్ వెరీ ఎడ్జీ అబౌట్ ఏజ్, మంత్స్ అండ్ డేస్. సో అయితే మీరు 66కి వచ్చారనుకుందాం. ఇక మీరు 10 years ఇన్వెస్టెడ్గా ఉన్నారు. ఇక నౌ యూ హ్యావ్ టు స్లోలీ డ్రా ఫ్రమ్ యువర్ కార్పస్. యువర్ కార్పస్ డిపెండింగ్ అపాన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూ lakhs ఆర్ a crore వచ్చింది అనుకున్నాం. మీరు కోటీశ్వరుడు కావాలి కదా, మనం కాకపోతే ఇంకా మరి చెప్పిన దానికి లాభం లేదు కదా. కోటీశ్వరుడు అయ్యారు అనుకుందాం, అయ్యారు. అప్పుడు మీరు ఎలా డ్రా చేయాలి? సపోజ్ మీ దగ్గర 4 or 5 ఫండ్స్లోనే ఉంటాయి ఇన్వెస్ట్మెంట్ అంతా. ఎందుకంటే ఆ టైంకి మీరు ఎలాంటి ఫండ్స్లో ఉంటారు? నేను చెప్పిన దాని పద్ధతుల ప్రకారంగా మీరు ఫ్లెక్సీ క్యాప్లో ఉంటారు, మల్టీ అసెట్లో ఉంటారు, మల్టీ క్యాప్లో ఉంటారు, హైబ్రిడ్ ఫండ్లో ఉంటారు, లేదా అడ్వాంటేజ్ ఫండ్లో ఉంటారు. ఇది ఈక్విటీ అడ్వాంటేజ్ ఫండ్లో ఉంటారు. ఇవే 68 years లో ఉండాల్సింది. యూ కెనాట్ బి దేర్ ఇన్ ఏ స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ అట్లా ఉండలేరు. ఎందుకంటే యూ మైట్ హ్యావ్ మైగ్రేటెడ్ యువర్ పోర్ట్ఫోలియో కదా. మీరు ఒకవేళ 4 or 5 ఫండ్స్లో ఉంటే మీరు ఎస్డబ్ల్యూపి పెట్టుకోవచ్చు. ఎస్డబ్ల్యూపి అంటే ఏంటంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్లో మీది ఈ ఫండ్లో ఒక 5 లక్షలు ఉంది. మీరు మ్యాండేట్ ఇస్తారు ఫండ్కి, ఏఎంసీకి, నాకు ఈ ఫండ్లోకి వెళ్ళి ఎవ్రీ క్వార్టర్ కానీ ఎవ్రీ మంత్ కానీ 10,000, 5,000 మీ అకౌంట్లో ఎట్లా అయితే ఇప్పుడు మీ అకౌంట్లోకి వెళ్ళి వాడు తీసుకెళ్తున్నాడు అలాగే మీ అకౌంట్లో వేస్తాడు. అది ఎస్డబ్ల్యూపి. ఎస్డబ్ల్యూకి అన్ని ఫండ్స్ పనికిరావు. ఎందుకు అంటే అన్ని ఫండ్స్కి ఎస్డబ్ల్యూపి ఆప్షన్ లేదు కూడా. అయితే ఎస్డబ్ల్యూపి స్టేజ్కి వచ్చే వరకు నేను ఇందాక అన్నట్టుగా హైబ్రిడ్ ఫండ్స్లో కానీ మోర్ స్టేబుల్ ఫండ్లో ఉండాలి. ఎందుకు అంటే మీ 1 కోటి రూపాయలకి వెళ్ళి మీరు నెల 10,000 కాదు 1,00,000 రూపాయలు తీసినా కానీ ఆఫ్టర్ 5 years మీ 1 crore అలాగే ఉండాలి. ఎందుకు అంటే సో దాని ఈల్డ్ బాగుండాలి. యావరేజ్గా 10% మీకు రిటర్న్ అంటూ వస్తే ఓకే మీరు బ్యాలెన్స్ అవుట్ అవుతుంది, బ్యాలెన్స్ అయిపోతుంది. అదే మీరు హై రిస్క్ ఫండ్స్లో ఎస్డబ్ల్యూపి పెట్టారనుకోండి, మార్కెట్ ఇప్పుడు పడ్డట్లుగా పడితే మీ క్యాపిటల్ ఎరోజన్ అవుతుంది. కరెక్ట్. క్యాపిటల్ ఎరోజన్ ఎవరికి ఇష్టం ఉండదు. అది అట్లాగే ఉంటూ దానిలోకి వెళ్ళి మీరు తీసుకున్నట్లుగా యూ నిబుల్ ఫ్రమ్ దట్. ఓకే, ఇది ఎస్డబ్ల్యూపి. మన వాళ్ళని ప్రేమించిన కరెక్ట్. సో అది ఎస్డబ్ల్యూపి కాన్సెప్ట్, అది అలా చేసుకోవచ్చు. అదొకటి జనరల్గా చాలా మంది అడిగారు. రెడిమ్షన్స్ ఇంకొక పద్ధతి ఏంటంటే ఎస్డబ్ల్యూపి కాకుండా మీ దగ్గర అన్విల్డింగ్గా ఒక 15-20 ఫండ్స్ ఉన్నాయనుకోండి. ఎందుకంటే లెగసీ ఫండ్స్ ఉంటాయి, మనకి ఏదో ఇష్టం ఉండి ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటాం. అది ఇది నేను కూడా నా పోర్ట్ఫోలియో హావ్ టు గెట్ రిడ్ ఆఫ్ సో మెనీ ఫండ్స్, చాలా స్ప్రెడ్ అక్రాస్ మెనీ ఏఎంసీస్. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీకు ఒక 1,00,000 రూపాయలు అవసరం అనుకోండి, 1,00,000 రూపాయలు ఉన్న ఫండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పర్ఫార్మింగ్ సో వెల్ అమ్మేసేయాలి. యూ హ్యావ్ టు ఎగ్జిట్ ఫ్రమ్ ద ఫండ్స్, స్టార్టింగ్ ఫ్రమ్ ఏ స్మాల్ ఫండ్ టు స్లోగా తీసేసుకుంటూ దెన్ యూ కన్సాలిడేట్. ఈ ఎగ్జిట్లోనే నాకు మీరు గతంలో చెప్పారు కానీ నాకు ఇప్పుడు కూడా అంటే ఒక డైలమా ఉంది, కన్ఫ్యూజన్ కాదు, కొంచెం డైలమా ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇవాళ శుక్రవారం, ఈ 5 రోజులు కూడా మార్కెట్ మంచి ర్యాలీలో ఉంది. ఓకే, అంతకుముందు ఆల్మోస్ట్ 1-2 నెలలుగా పతనమే ఉంది కదా. ఇఫ్ ఐ వాంట్ టు ఎగ్జిట్ ఎ ఫండ్ ఆర్ ఇఫ్ ఐ నీడ్ ఆఫ్ ఫండ్ మనీ, అంటే చాలా ఏఎంసీలు ఉన్నాయి, ఇన్ని క్లోజ్ చేద్దామని ఎగ్జిట్ అవ్వడం ఒకటి, 2 కొత్త అత్యవసరంగా డబ్బులు అవసరం ఉండి ఎగ్జిట్ అవ్వడం ఒకటి. ఈ ఎగ్జిట్ అయ్యేటప్పుడు లేదా ఇన్వెస్ట్ చేసేటప్పుడు మార్కెట్ సపోజ్ డౌన్ ఫాల్లో ఉంది, నేను ఎగ్జిట్ అయినాను అనుకోండి నష్టపోతా కదా. అవును కదా, అంటే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది, ఇది చాలా బాగా పర్ఫార్మింగ్ ఫండ్ కదా, బాగా పర్ఫార్మ్ అవుతుంది కదా, దీంట్లో 50,000 వేద్దామని అనిపిస్తుంది. కానీ చాలామంది ఏం చెప్తారు, ఎప్పుడైతే అది తక్కువలో ఉందో అప్పుడు మీకు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ యూనిట్స్ వస్తాయని. సో దీన్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలనేది ప్రశ్న. ఒకటి, మనందరికీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అంటే అవసరం. దాన్ని ఓవర్ రైడింగ్ చేసేది ఏమీ లేదు. కంపల్సరీగా నాకు కావాలంటే తీయాలి. అవును, తీయాలా వద్దా
అంటే దేంట్లోంచి తీయాలి దేంట్లో నుంచి తీయాలి అంటే ఒకటి ఈ మనం కన్సాలిడేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇన్ మై ఒపీనియన్ ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి ద టెర్షరీ ఫండ్, శాటిలైట్ ఫండ్, ఏదో చిన్నది ఇప్పుడు 20,000 కావాలి, ఒక 25,000 ఒక ఫండ్ ఉంది తీసేసేయండి. ఇఫ్ ఇట్ ఈస్ ఎ గుడ్ ఫండ్ ఆర్ బ్యాడ్ ఫండ్, డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ఇట్, సో దట్ you are in a way compacting your portfolio. Right. That is one. అలా ఏమీ లేదు, మీకు 1,00,000 కావాలి, 1,00,000 రూపాయల అన్నీ కూడా 2,00,000 పైన ఫండ్స్ ఉన్నాయి అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేది ఏంటంటే ఇవాళ బ్యాడ్ పర్ఫార్మింగ్ ఫండ్కే ఇవ్వాలి, దాంట్లోంచి తీయాలి. ఏదైతే మనం 2 ఉంటాయి, బెంచ్ మార్క్ని బీట్ చేయండి మనం అనుకున్నాం గత 2 సంవత్సరాలలో, బెంచ్ మార్క్ని బీట్ చేయండి. రెండోది ఏంటి అంటే కేటగిరీని బీట్ చేయండి. ఉదాహరణకు మీ ఫండ్ ఫ్లెక్సీ క్యాప్ అనుకోండి, ఫ్లెక్సీ క్యాప్ యొక్క బెంచ్ మార్క్ ఏంది నిఫ్టీ 500, నిఫ్టీ 500ని బీట్ చేసిందా లేదా చూడాలి. అలాగే ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ ఒక 20-30 ఉంటాయి కదా, వాటిలో దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఈ 2 చూసుకొని మీరు యూ గెట్ రీడ్ ఆఫ్ దట్ ఫండ్, సో దట్ మిగతాయి అలాగే ఉండిపోతాయి. అప్పుడప్పుడు కన్సాలిడేట్ కూడా చేసుకోవాలి, అంటే మెర్జ్ సేమ్ ఏఎంసీ ఏమైనా ఉంటే దాన్ని తీసి దీంట్లో వేయడం కానీ చేయాలి. అదొక పద్ధతిగా పెట్టుకోవాలి. మనం ఇంకొక చిన్న టిప్ ఏంటంటే ఇన్వెస్టర్స్కి, డెట్ ఉంటుంది, ఈక్విటీ ఉంటుంది. ఇలాంటి మార్కెట్ 20% ఏదైనా పడిపోయినప్పుడు డెట్ను తీసి ఈక్విటీలో వేసుకోవడం బెటర్. ఎందుకంటే మీకు ఇమ్మీడియట్గా యు ఆర్ క్యాచింగ్ దట్ మార్కెట్లో లో ప్రైసెస్ అనేవి మీరు అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీలవుతుంది. అలాగే మార్కెట్ బాగా హీటప్ అయినప్పుడు ఈక్విటీని నిబుల్ చేసి డెట్లో వేయండి. బోత్ వేస్ యూ హ్యావ్ టు డూ. నేను చెప్పాను కదా, ఒకసారిగా మీ ఈక్విటీలో 20% ఉండాలి, బికాస్ ఇట్ హాస్ అప్రిషియేటెడ్ 25కి వెళ్ళింది, ఆ 5 తీసి డెట్లో వేయండి. ఓకే, అందుకనే డెట్ ఫండ్ ఏదైతే మీరు ఉంటారో దాన్ని ఆపర్చునిటీ ఫండ్ అని కూడా అంటారు. అంటే మీరు ఇట్లాంటి ఏదైనా మార్కెట్లో ఆపర్చునిటీ వచ్చినప్పుడు వేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వీటిని పాటిస్తూ ముందుకు వెళ్ళాలి అని ఇన్వెస్టర్స్కి, 3TV ఇన్వెస్టర్స్కి కోరుకుంటున్నాము. ఇట్ హాస్ బీన్ ఏ నైస్ జర్నీ సో ఫార్. యాక్చువల్లీ ఈ జర్నీలోన నేను పర్సనలీ అండ్ నవనీత్ పర్సనలీ వీ హ్యావ్ బెనిఫిటెడ్ అలాట్ మన ఈ చర్చలోంచి. ఎందుకంటే మేము నేర్చుకున్నాము, మేము ఇన్వెస్ట్ చేసాము, ఆ ఎక్స్పీరియన్స్లో వచ్చిన ప్రశ్నలే నేను ఇక్కడ అడిగాను చాలా. ఇవన్నీ కూడా కామన్ సిచ్యుయేషన్స్ టు మెనీ పీపుల్, మోస్ట్ న్యూ ఇన్వెస్టర్స్. సో కాబట్టి వాళ్ళు కూడా చాలా ఐడెంటిఫై అయి ఉన్నారు, చాలా అడిగి ఉన్నారు మనని కూడా. ఐ థింక్ ఈ 10 ఎపిసోడ్లలో మనము ఖచ్చితంగా ఒక హ్యాండ్ హోల్డింగ్ చేయడానికి ప్రయత్నం చేసినాం. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ షో అండ్ ఎంకరేజింగ్ అస్. వాళ్ళ నుంచి వచ్చిన ఎంకరేజ్మెంట్ కూడా చాలా ఉంది, ప్రశ్నల రూపంలో, అప్రిసియేషన్ రూపంలో. ప్రశ్నల కన్నా కూడా చాలా మంది వాళ్ళ సంతోషాన్ని, అంటే మనం ఏ టోన్తో అయితే వాళ్ళకి చెప్తున్నామో ఆ అండర్లైన్ రెసిప్రొకేషన్, అట్లాగే ఆ హానెస్టీని వాళ్ళు చాలా మంది లైక్ చేశారు. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను, 3TV ఫిలాసఫీ గురించి కూడా. మన ఫిలాసఫీ గురించి మాట్లాడాం మనం, కోటీశ్వరుడు ఏ విధమైన థీమ్తో తీసుకొచ్చామని. 3TVలో నాకు బాగా నచ్చిన అంశం ఏంటి అంటే, ఇప్పుడు మనం చాలా యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా, ఏదో రకంగా ఏదో థంబ్నెయిల్స్ క్రియేట్ చేసి సంచలనాలు క్రియేట్ చేసి చేయాలని, కొంచెం స్లో అయినా కానీ ఆ వ్యూవర్షిప్లో, అంటే దెర్ ఆర్ 2 ways. ఒకటి రెవల్యూషనరీ గ్రోత్, ఓకే, రెవల్యూషనరీ గ్రోత్ ఒకటి. బట్ 3TV ఐ బిలీవ్ దే ఆర్ బెట్టింగ్ ఆన్ evolutionary growth. Yes. So evolutionary growth is more fundamental and more genuine. అది మన వీడియోలు చూసిన సస్టైనబుల్. చాలా మంది మన వీడియోలు చూసిన వాళ్ళు, ఇట్ అపియర్స్ దట్ దే గాట్ దట్ అండర్లయింగ్ ఫిలాసఫీ ఆఫ్ అవర్ వీడియోస్. అండ్ థ్యాంక్స్ టు 3TV వాళ్ళు మధ్యలో థీమ్ వైజ్గా బ్రేకప్ చేసి స్పూన్ ఫీడింగ్ చేయడం అనేది కూడా జరిగింది. So all in all, nice. So with this episode, we will conclude our season 1. I want to give some concluding remarks for these successful episodes.
ఎస్ ఈ 10 ఎపిసోడ్లలో ఇవాళ 10 ఇది. సో 9 ఎపిసోడ్లో ఏమేమి మాట్లాడమని రీక్యాప్ చేసారు పాషమన్న. ఇది యాక్చువల్గా దిస్ హ్యాస్ బీన్ ఏ గ్రేట్ లెర్నింగ్ కర్వ్ ఫర్ ఎవ్రీవన్, మీకు నాతో సహా అందరికీ కూడా. దీని నుంచి తప్పకుండా మీరు బెనిఫిట్ అయి ఉంటారు అని అనుకుంటున్నాను. ఇంకా అవ్వండి, ఈ వీడియోలన్నీ కూడా ఉంటాయి, కీప్ వాచింగ్ దెమ్. అండ్ మీకు ఆల్దో ఈ ధారావాహిక కొంత పాజ్ ఇస్తున్నాము, అయినప్పటికీ కూడా దీనికి సంబంధించిన ఏ డౌట్లు ఉన్నా కూడా మీరు మీకు డిస్ప్లే అవుతున్న ఈమెయిల్కి మెయిల్ చేయండి. ఖచ్చితంగా పాషమన్న ఆన్సర్ ఇస్తారు, నేను దాన్ని కోఆర్డినేట్ చేస్తాను. ఇది మనము ప్రస్తుతానికి ఒక పాజ్ ఇచ్చినా కూడా మన ప్రేక్షకుల దగ్గర నుంచి ప్రశ్నలు ఏమైనా వస్తే తీసుకుందాము, రెస్పాండ్ అవుదాము. కామెంట్స్లో రెస్పాండ్ అవ్వచ్చు. There are many ways to... This pause is mainly for them to assimilate what has been said. Yeah. And మనం కూడా ఏంటంటే మళ్ళొక సీజన్లోకి వచ్చే వరకు మ్యాక్రో ఎకనామిక్స్లో కానీ స్టాక్ మార్కెట్లో కానీ మన దగ్గర ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ యొక్క అనుభవంలో కానీ ఒక అంచె జరిగి ఉంటుంది, ఒక మెట్టు ముందుకు వెళ్ళింటాము. ఇది కొంత ఈ లోపల సింక్ కూడా అవుతుంది. కాబట్టి మనం మళ్ళీ మాట్లాడడానికి అనుభవాన్ని బేస్ చేసుకొని వాళ్ళు అడగడానికి అవకాశం ఉంటుంది. మనం కూడా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మళ్ళీ మనం వాళ్ళకు ఉపయోగపడే విధంగా మళ్ళీ చేద్దాం. మనం కూడా కొత్తగా నేర్చుకొని రావాలి. సో మళ్ళీ ప్రేక్షకులను ఎలా కలుస్తాం మనం? నెక్స్ట్ ఏం చేద్దామంటే మీ ఫేవరెట్ సబ్జెక్టు, మీ పెట్ సబ్జెక్ట్ అయిన వ్యవసాయానికి సంబంధించి ప్రజల ఆరోగ్యానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి అందులో. ఫుడ్, న్యూట్రిషన్, అట్లాంటి విషయాలు గురించి, హెల్తీ ముఖ్యంగా మనం వి విల్ స్టార్ట్ విత్ పెస్టిసైడ్ పాయిజనింగ్. మనం సేఫ్గా ఎలా తినాలి, మనం ఎలా షాపింగ్ చేయాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి అనే దాంట్లో మనం, ఎందుకంటే అది చాలా అర్జెంట్ సబ్జెక్ట్ అది. కరెక్ట్. దాంతో స్టార్ట్ చేసి దానికి అనుబంధంగా మనం దీన్ని గ్రాడ్యువల్గా మనం ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఆ సబ్జెక్ట్ను ఒక కన్క్లూజన్కి తీసుకొచ్చిన తర్వాత విల్ కమ్ బ్యాక్ టు తప్పకుండా కోటేశ్వరుడు. షూర్. కీప్ వాచింగ్ 3TV. థ్యాంక్ యూ. నమస్తే.